హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా? అయితే వెనుకడుగు వేయకుండా మంచి ఆలోచనతో వ్యాపారం ప్రారంభిస్తే చక్కటి లాభాలు పొందొచ్చు. అలాగే మీరు ఉపాధి పొందడంతో పాటు నలుగురికి ఉపాధి పంచొచ్చు. అయితే ఏ వ్యాపారం చేయాలా అని ఆలోచిస్తున్నారా? అందుకు చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ఓ వ్యాపారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూజా సామాన్లను రిటైల్ దుకాణంలో విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే మార్గం మనకు కనిపిస్తుంది. అయితే ఈ పూజా సామాన్లను ఎక్కడి నుంచి సేకరించాలి అనేది మనకు ఒక ప్రశ్న రావచ్చు. అయితే కిరాణా సామాన్ల తరహాలోనే పూజా సామాన్లను కూడా హోల్సేల్ మార్కెట్లో విక్రయిస్తారు. ముఖ్యంగా కుంకుమ, పసుపు, నవధాన్యాలు, దేవుళ్ళ చిత్రపటాలు, అలాగే ఇతర పూజా సామాగ్రి మీ షాప్లో పెట్టుకోవడం ద్వారా చక్కటి ఆదాయాన్ని పొందొచ్చు. పెళ్ళిళ్ళు, సత్యనారాయణ వ్రతం, కర్మలు ఇలా నిత్యం పూజా సామాగ్రికి మంచి గిరాకీ ఉంటుంది. ఈ పూజా సామాగ్రిని మీరు దేవాలయాల సమీపంలోనూ కొనుగోలు చేయొచ్చు. తద్వారా భక్తుల నుంచి మీకు మంచి గిరాకీ ఏర్పడింది. అయితే ఈ పూజా సామాగ్రిని మీరు స్టోర్ చేసుకోవడానికి మరొక గదిని ఏర్పాటు చేసుకుంటే మంచిది. తద్వారా సరుకులు దాచుకుని మీరు విక్రయించుకుని మంచి లాభాలు పొందే వీలుంటుంది. అయితే ఇందులో లాభం ఎలా దక్కుతుంది అని మీకు ఒక ప్రశ్న ఉద్భవించవచ్చు. మీరు హోల్సేల్ మార్కెట్లో లభించే ధర కన్నా మీరు చిల్లరగా విక్రయించే వస్తువులపై లాభం మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా పూజా సామాగ్రిపై కూడా మీరు చక్కటి లాభాన్ని పొందొచ్చు. ఉదాహరణకు పసుపును కేజీ లెక్కన మీరు కొనుగోలు చేసి చిన్న ప్యాకెట్లుగా వాటిని విక్రయించినట్లయితే 1 కేజీ పసుపుపై మీరు సుమారు 50% వరకు లాభాన్ని పొందొచ్చు. అలాగే ఇతర పూజా ద్రవ్యాలపైన కూడా వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా విభజించి విక్రయించడం ద్వారా చక్కటి లాభాన్ని పొందొచ్చు. ఇక స్థానికంగా ఉండే పూజారుడు అలాగే దేవాలయాలతో చక్కటి సంబంధాలు ఏర్పాటు చేసుకుని వాటికి నిత్యం పూజా ద్రవ్యాలు సప్లై చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటే గిరాకీ మరింత పెరుగుతుంది. ఇక పూజా సామాగ్రి షాపు ఏర్పాటుకు ఎంత పెట్టుబడి అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పూజా గది సామాగ్రి షాప్ ఏర్పాటు కోసం ఒక షాప్ని రెంట్కు తీసుకుంటే సరిపోతుంది. అలాగే మరొక గదిని కూడా అద్దెకు తీసుకోవడం, లేకుంటే మీ ఇంట్లోనే ఒక గదిని కేటాయించడం వల్ల తెచ్చిన సరుకులు దాచుకునే వీలు కలుగుతుంది. ఇక పెట్టుబడి విషయానికి వస్తే మంచి సెంటర్లో షాపులు తీసుకోవాలి. ముఖ్యంగా దేవాలయాలు దగ్గరలో ఉండాలి. అలాగే పెట్టుబడి కింద 50,000 వరకు సరుకు తెచ్చుకుంటే ప్రతి నెల 30 నుంచి 60,000 వరకు సంపాదించవచ్చు. ఇక పూజా సామాగ్రి విషయంలో భక్తులు అలాగే కస్టమర్లు చాలామంది తమకు కావలసిన వస్తువులను వెతుక్కుంటూ వస్తారు. ఒకవేళ ఆ వస్తువు మీ వద్ద లేకపోతే ఆ వస్తువు ఏంటో మీరు నోట్ చేసుకుని దాన్ని తెప్పించుకోవడం ద్వారా మీరు మరో ఇతర కస్టమర్లు కోల్పోరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.